హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బీయింగ్ రిషు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే జెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఆల్ ప్లే నో వర్క్ ఇంటర్న్షిప్కి నేనైతే సెలెక్ట్ అయ్యాను. సో ఇంటర్న్షిప్ అంతా ఫిట్నెస్, ఫాన్, కాంటెంట్ క్రియేషన్ అన్నీ ఒకటే. సో మరి ప్యాక్ చేసేద్దామా? లెట్స్ ప్యాక్ విత్ మీ. సో నేను ఇంటర్న్షిప్కి అయితే 2 బ్యాగ్స్ తీసుకెళ్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ ట్రాలీ, ఇది బ్లాక్ ట్రాలీ అనమాట. ఇది నేను ఒక 4 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. లైక్ ఇట్స్ సైజ్ వచ్చేసి ఇంత ఉంటుంది, లైక్ ద మీడియం సైజ్ ట్రాలీ అనమాట ఇది. అండ్ సెకండ్ వచ్చేసి ఈ రస్క్ సాక్ ఇంపల్స్ నుంచి. నేనేమో ఇది మనాలి ట్రిప్ వెళ్ళాను కదా, లైక్ లాస్ట్ ఇయర్. సో అప్పుడైతే దీన్ని పర్చేస్ చేశాను. సో నేను ఇప్పుడు ఈ 2 బ్యాగ్స్లోనే మొత్తం నా సామాన్లన్నీ ప్యాక్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ట్రాలీని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది, ఇది లాస్ట్ టైం ఫ్లైట్ ట్రావెల్ చేసిన స్టిక్కర్. దీన్ని పీకుదాం. ఎస్, సో వి రిమూవ్ ద స్టిక్కర్. సో ఇప్పుడు ట్రాలీని అయితే ఓపెన్ చేస్తా. సో ఇప్పుడు ఈ ట్రాలీలో నేను ఏం ప్యాక్ చేస్తానంటే లైక్ స్పోర్ట్స్ ట్రౌజర్స్ అండ్ టీ-షర్ట్స్ అండ్ బేబీ టీస్ అండ్ ఆల్సో సమ్ క్యూట్ డ్రెస్సెస్ బయటకు వెళ్ళినప్పుడు, అండ్ ఆల్సో అండర్ గార్మెంట్స్ అండ్ టాయిలెటరీస్. ఇఫ్ స్పేస్ ఉంటే ఐ విల్ బి ప్యాకింగ్ హియర్ ద ఫుట్వేర్ ఆల్సో అనమాట. సో ప్యాక్ అయితే చేసేద్దాం. ఇక్కడ నేను మెస్ క్రియేట్ చేయకూడదని నేను ఆల్రెడీ లైక్ బాటమ్స్ అండ్ టీ-షర్ట్స్ అండ్ క్యూట్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, అవైతే నేను ప్యాకింగ్ క్యూబ్స్లో అయితే ప్యాక్ చేశాను. సో ప్యాకింగ్ క్యూబ్స్ చూపిస్తాను. అండ్ ఇది ఒక ప్యాకింగ్ క్యూబ్ అనమాట. ఇందులో నేను బాటమ్ వేర్ పెట్టాను, లైక్ ట్రౌజర్స్ అండ్ లెగ్గిన్స్. అంటే జిమ్కి అయితే నేను ఏమేమి వేసుకెళ్తానో అవన్నీ ఇందులో అయితే ప్యాక్ చేస్తాను. అండ్ యూ కెన్ సీ లైక్ చాలానే ఉన్నాయి. యూ కెన్ కౌంట్ ఆల్సో 1 2 3 4 అండ్ సమ్ జిమ్ షార్ట్స్. మొత్తం ఎన్ని పడుతుందో అన్నీ అయితే ఇందులో అయితే ఫిట్ చేస్తాను. సో ఇక్కడ మొత్తం నా జిమ్ బాటమ్ వేర్ అయితే ఉంది. సో దీన్ని ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం, అంటే ఒక సైడ్కి పెట్టేస్తాను. నేను ఎందుకు ఆల్రెడీ ప్యాకింగ్ క్యూబ్స్లో చేసేసానంటే లైక్ అన్నీ ఒకటి ప్యాక్ చేయాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది, అందుకని నేను అన్నీ ఒక దగ్గరే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి టీ-షర్ట్స్ అండ్ బేబీ టీస్ అనమాట. సో ఇందులో నేను టీ-షర్ట్స్, బేబీ టీస్ అండ్ ఆల్సో జిమ్కి వేసుకునేవి అండ్ ఆల్సో నార్మల్ టాప్స్ అవన్నీ ఇందులో అయితే ప్యాక్ చేశాను. సో దీన్ని ఈ సైడ్ పెట్టేద్దాం. ఈ ప్యాకింగ్ ట్యూబ్లో వచ్చేసి నేను క్యూట్ డ్రెస్సెస్ అవన్నీ ఇందులో ప్యాక్ చేస్తాను. అండ్ ఇందులో లైక్ చాలానే అవుట్ఫిట్స్ పట్టాయి, లైక్ అన్నీ ఒక దగ్గరే పట్టేసాయి. మీరు చూడొచ్చు నా బాటమ్స్ అండ్ టాప్స్ అండ్ డ్రెస్సెస్ అంతా ఒక ట్రాలీ సైడ్లోనే వచ్చింది, విచ్ సేవ్ లాట్స్ ఆఫ్ స్పేస్ అని నేను అంటాను. సో ఇప్పుడు ఈ 3ని ఇక్కడ పెట్టేశాను కదా. ట్రాలీకి ఒక సైడ్ అయితే నేను నా జిమ్ బాటమ్ వేర్ అండ్ బేబీ టీస్, టీ-షర్ట్స్ అండ్ క్యూట్ డ్రెస్సెస్ ఇవైతే పెట్టేశాను. ఇంకా కొంచెం స్పేస్ ఉంది. సో ఆ స్పేస్లో నేనేం పెడతానో చూసేయండి. దీన్ని క్లోజ్ చేసే ముందు నేను కొన్ని బాటమ్స్ అయితే పెడతాను విచ్ నాట్ ఫిట్టెడ్ ఇన్ దేర్, లైక్ జీన్స్ అండ్ 1 షార్ట్ అండ్ నా 1 వైట్ ట్రౌజర్ అండ్ ఆల్సో ఇంకొక డెనిమ్ అండ్ 1 పైజామా. సో ఇవన్నీ ఇక్కడ పెట్టి లాక్ అయితే చేసేస్తున్నా. ఇప్పుడైతే చాలా హార్డెస్ట్ పార్ట్ అయితే ఉంది, ఆ ట్రాలీ జిప్ని అయితే క్లోజ్ చేయాలి. సో దాన్ని అయితే క్లోజ్ చేసేద్దాం. సో బ్యాక్ కెమెరా స్లోగా క్లోజ్ చేస్తున్నా. ఎస్, సో హాఫ్ వర్క్ అయితే వచ్చింది. ఈ పార్ట్ కూడా క్లోజ్ చేసేయాలి. మై గాడ్. సో ఈ ప్యాకింగ్ క్యూబ్లో ఐఎమ్ ప్యాకింగ్ మై స్పోర్ట్స్ బ్రాస్ ఫర్ మై జిమ్ అండ్ ఎనీ హై ఎథ్లీషియర్ యాక్టివిటీస్కి. సో దిస్ వన్ ఐఎమ్ కీపింగ్ దిస్ సైడ్. అండ్ ఇంకా కొన్ని బట్టలు అయితే ఉండిపోయాయి. సో ఐ నీడ్ టు ప్యాక్ దెమ్ ఆల్సో హియర్. సో అది కూడా ప్యాక్ చేసేద్దాం. అండ్ ఈ సాక్స్, లైక్ 6 pair ఆఫ్ సాక్స్, దీన్ని కూడా పెట్టేద్దాం.
ఇందాక ఈ సైడ్ అయితే మళ్ళీ ఓపెన్ చేశాను, అది రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ కొన్ని యాడ్ చేశాను అండ్ అందులో నుంచి ఒక 2 షార్ట్స్ అండ్ 2 ప్యాంట్స్ అయితే తీసాను. ఇదైతే లాండ్రీ నుంచి వచ్చింది, లైక్ మిగిలిపోయినవి. సో అవి కూడా ప్యాక్ చేయాలి. సో దాన్ని అయితే ఈ సైడ్ అయితే పెడుతున్నా. ఐఎమ్ కీపింగ్ హియర్ అండ్ దే ఆర్ సమ్ టీ షర్ట్స్. సో దాన్ని కూడా ఇక్కడ ఫోల్డ్ చేసి పెడుతున్నా. టీ షర్ట్ని కూడా ఫోల్డ్ చేసి ఇక్కడ పెడుతుండే. సో నేను ఇప్పుడు 2 పౌచెస్లో ప్యాక్ చేస్తున్నా. ఇందులో అయితే హెయిర్ కేర్ అండ్ సమ్ లిప్స్టిక్స్ అవి ఉన్నాయి. సో దీన్ని కూడా జిప్ చేసేద్దాం. అండ్ ఇందులో అయితే నా బేసిక్ స్కిన్ కేర్ అండ్ ఎనీ ఆయింట్మెంట్స్ లైక్ ఐ నీడెడ్ అవన్నీ అయితే ఇందులో ఉన్నాయి. దీన్ని కూడా జిప్ చేసేద్దాం. సో దిస్ వన్ హియర్ అండ్ దిస్ వన్ హియర్. సో సాక్స్ కొంచెం చిన్నదే పడుతుంది కదా, సో దీన్ని అయితే ఇక్కడ పెట్టేస్తున్నా. అండ్ ఇంకా అయితే ఫుట్వేర్ అయితే పెట్టాలి. ప్యాకింగ్ క్యూబ్స్లో నాకు ఒక్క షూ బ్యాగ్ అయితే వచ్చింది. సో నైకీ షూస్కి పట్టవు, బట్ కాన్వర్స్లో అయితే ఇది ఫిట్ అవుతుంది అనమాట. సో కాన్వర్స్ అయితే ఇందులో పెట్టేస్తున్నా. సో ఒక దాంట్లో అయితే కాన్వర్స్ అయితే ప్యాక్ చేస్తా. సో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. సో ఇవన్నీ నా సవానా కవర్స్ అనమాట. సో ఇవన్నీ నేను ఉంచాను ఎప్పుడైనా ప్యాకింగ్కి యూస్ అవుతాయని చెప్పి. మ్యాక్సిమం ఇందులో నేను షూస్ అవి ప్యాక్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ సీ. ఇది సరిపోదు, ఇది కొంచెం చిన్న సైజ్. ఇది కూడా చిన్న సైజే. యా, ఇవి సవానా ప్యాకింగ్వి. సో ఇదైతే ఫిట్ అవుతుంది. అందుకనే నేను ఎప్పుడు సవానా నుంచి వచ్చిన ప్యాకేజెస్ నేను ఎప్పుడు పాడాను, బికాస్ ఇలా యూస్ అవుతాయి. సో షూస్ అయితే ప్యాక్ చేసేస్తున్నా. సో దీస్ షూస్ ఐ గోనా కీప్ హియర్. ఓ మై గాడ్. సో ఫిట్ అయితే అవ్వేలా లేదు. షూస్ తీసేద్దాం ఇవి. ఓకే, షూస్ తీస్తే కొంచెం ఫిట్ అయ్యేలా ఉంది. సో నేను నైక్కి తీసేసాను, అది రస్క్సాక్లో ప్యాక్ చేద్దాం. యా, సో ఈ ట్రాలీ జిప్ వేసేద్దాం. అంతే. సో ఇవైతే అందులో అయితే ఫిట్ అవ్వలేదు. సో దీని అయితే మనం తీసేసినాం. ఇప్పుడైతే ఒక ట్రాలీ అయితే ప్యాక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రస్క్ సాక్ని ప్యాక్ చేద్దాం. సో ఇప్పుడు రస్క్ సాక్ని అయితే ప్యాక్ చేద్దాం. ఇదైతే ఇంపల్స్ నుంచి వచ్చింది. ఇది 75 లీటర్స్ బ్యాగ్ అనుకుంటా. సో ఫస్ట్ రస్క్ సాక్లో పెట్టాల్సినవి ఏంటంటే, సో ఇది నా మ్యాక్బుక్ ఎయిర్ 1. సో ఫస్ట్ ఇయర్లో కొనుండే. సో దీన్ని అయితే ఇందులో ప్యాక్ చేయాలి. అయితే DJI ఇప్పుడు నేను అదే కెమెరాలో షూట్ చేస్తున్నాను, అందుకే కెమెరా లేదు. వచ్చేసి నా ఛార్జర్ పౌచెస్ అనమాట. లైక్ ఏమైనా ఛార్జర్స్ ఏమైనా ఉంటే నేను ఇందులోనే పెడుతుంటా. ఛార్జర్ నా ఐఫోన్ అండ్ మ్యాక్బుక్ ఛార్జర్స్. సో ఇవి కూడా ఇందులోనే పెడతాం. సో ఇవి షూ పట్టలేదు కదా, ఇది కూడా ఇందులోనే పెట్టాలి. ఈ బ్యాగ్లో అయితే ఇది నా బాత్రోబ్ అండ్ సమ్ టాల్స్. ఇదైతే నేను వ్యాక్యూమ్ సీల్ చేశాను. ఇదొకటి అండ్ ఆల్సో ఫుట్వేర్, ఒక హీల్స్ అండ్ క్రాక్స్ అండ్ షూస్ ఆల్రెడీ ప్యాక్ చేస్తాను కాబట్టి వాటిలన్నిటిని కూడా ఈ బ్యాగ్లో ప్యాక్ చేసేసుకుందాం. షూకి ఇక్కడ షూ కంపార్ట్మెంట్ ఉంది. సో ఇందులో అయితే మనం షూస్ని అయితే పెట్టేద్దాం. సో ఇది కూడా పడుతుందో లేదో తెలీదు. ఇది కూడా పడితే, సో హీల్స్ పెట్టాను ఒకటి. సో ఇవి ఇక్కడ పడితే ఇది కూడా ప్యాక్ చేసేద్దాం. సో నేను ఈ షూ కంపార్ట్మెంట్లో ఒక షూ అండ్ ఒక హీల్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడైతే ల్యాప్టాప్కి బ్యాగ్ ఇచ్చారు. సో నేను అది కూడా పెట్టేస్తాను. సో పెట్టేశాను. అండ్ నేను ఈ పాకెట్ 3 ఇక్కడ పెడుతున్నా, బికాస్ ఈ బ్యాగ్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ ఆల్సో మళ్ళీ సెక్యూరిటీ చెకింగ్ దగ్గర తీయాలి కదా. సో అయితే దాన్ని ఇక్కడ పెట్టేస్తున్నా. ఛార్జింగ్ పౌచ్ కూడా ఇది కూడా ఇక్కడ పెట్టేస్తున్నా. సో లైక్ ఈజీ యాక్సెస్ కోసం. సో ఇదైతే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులోకి
ఇవి ఇందులో ఒక 3 టవల్స్ ఉన్న బాత్రూమ్ ఉంది. సో ఇది కూడా ఇందులోపల అయితే ఫిక్స్ చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని ఇలా చేసి క్లోజ్ చేసేయాలి. సో ఇది కూడా ప్యాక్ అయిపోయింది. సో ఐఎమ్ డన్ విత్ మై ప్యాకింగ్. సో దీస్ ఆర్ మై 2 బ్యాగ్స్. ఒకటి వచ్చేసి బ్లాక్ ట్రాలీ అండ్ ఇంకొకటి వచ్చేసి రస్క్ సాక్. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి LPU టు ఢిల్లీ ట్రావెల్ బ్లాగ్ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా చూసేయండి, నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు కనుక నా ఛానల్కి న్యూ సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్, షేర్ అండ్ కమెంట్. దిస్ ఇస్ యువర్ బింగ్ రిషు అండ్ bye people.